Hello viewers, welcome to the review of India versus Pakistan match in T20 World Cup 2024 and what a match it was. అసలు బ్యూటిఫుల్ మ్యాచ్ అనే చెప్పాలి. అండ్ మనకు తెలుసు చాలా మంది ఇండియాలో ఫ్యాన్స్ ఏమనుకుంటూ ఉంటారంటే వరల్డ్ కప్ గెలిచినా పర్లేదు కానీ పాకిస్తాన్తో మ్యాచ్ మాత్రం ఖచ్చితంగా గెలవాలని అనుకుంటూ ఉంటారు చాలా మంది. నేనైతే అలా అనుకోను, బట్ చాలా మంది అయితే అలా అనుకుంటారు. మీ ఫ్రెండ్ సర్కిల్లో మీకు కూడా తెలిసే ఉంటుంది. అండ్ అలాంటి మ్యాచ్లో అసలు ఓడిపోతారు అనుకున్న మ్యాచ్ని మొత్తం కంప్లీట్గా టర్న్ అరౌండ్ చేసి ఇట్లా పెద్ద కంబ్యాక్ ఇచ్చి విన్ అయితే ఎలా ఉంటుంది, ఆ కిక్కే వేరప్ప అంటాం కదా. సో ఆ రేంజ్లో అయితే ఈరోజు మ్యాచ్ అయితే గెలిచింది ఇండియా అయితే. అండ్ లాస్ట్ T20 వరల్డ్ కప్లో 2022లో చూసాం, అగైన్ ఓడిపోతుంది అన్న మ్యాచ్ని విరాట్ కోహ్లీ ఒక ఇన్నింగ్స్ ఫర్ ద ఏజెస్ అంటారు. సో అసలు హీస్ బెస్ట్ ఇన్నింగ్స్ T20 ఇన్నింగ్స్ ఆడి గెలిపిస్తే అంతమంది ముందు. అండ్ సేమ్ అగైన్ ఈరోజు కూడా యుఎస్లో జరిగిన మ్యాచ్లో అయితే అసలు ఓడిపోతుందన్న మ్యాచ్ని ఎక్కడ హోప్స్ లేకుండా ఇంకొక ఈక్వల్ బౌలింగ్లో కోహ్లీ అంత స్టార్ జస్ప్రీత్ బుమ్రా అయితే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేసి మ్యాచ్ని అయితే గెలిపించేశాడు. అండ్ స్కోర్ కార్డ్ అయితే అగైన్ ఆ యుఎస్లో జరుగుతున్న పిచ్చెస్ లాగా అయితే చాలా చాలా అగైన్ లైక్ వేరియబుల్ బౌన్స్ ఉంది, అన్ప్రెడిక్టబుల్ బౌన్స్ ఉంది. సో కాబట్టి ఇండియా అయితే 19 ఓవర్స్లో 119కి ఆల్అౌట్ అయిపోయింది. అండ్ ఇప్పటి వరకు అయితే ఇండియా ఇంత స్కోర్ని ఎప్పుడు డిఫెండ్ చేయలేదు. అండ్ పాకిస్తాన్ కూడా ఇంత స్కోర్ని ఎప్పుడు చేస్ చేయకుండా ఫెయిల్ అవ్వలేదు. సో ఫస్ట్ ఇన్నింగ్స్ అయిన తర్వాత ఖచ్చితంగా పాకిస్తాన్ వర్ హెవీ ఫేవరెట్స్ 90% విన్ అనే దానికి. బట్ ఆ పిచ్ కొంచెం చాలా కష్టంగా ఉంది. కానీ మనం చూసాం అంత కష్టమైన పిచ్లో కూడా మన సౌత్ ఆఫ్రికా 110 అంటే చేస్ చేశారు, మన ఇండియా కూడా 95 అంటే 13 ఓవర్స్ 14 ఓవర్స్ ఆడి చేస్ చేశారు. ఓకే, మ్యాచ్ లాస్ట్ వరకు వచ్చినా కూడా అట్లీస్ట్ కొట్టేస్తారు అనుకున్నాం కానీ గెలుస్తామన్న హోప్స్ అయితే లేవు. బట్ పాకిస్తాన్ అయితే 20 ఓవర్లలో 113 రన్లే మేనేజ్ చేశారు, 7 వికెట్లు కోల్పోయి. అండ్ ఇండియా అయితే మొత్తానికి మ్యాచ్ను అయితే 6 రన్స్తో గెలిచేసింది. సో డీటెయిల్స్లోకి వెళ్ళిపోతాం ఇన్ డెప్త్ మ్యాచ్ రివ్యూలోకి. సో ఫస్ట్ అయితే టాస్ గెలిచింది అయితే పాకిస్తాన్ వాళ్ళు టాస్ గెలిచారు. వాళ్ళ కెప్టెన్ బాబర్ అజమ్ అండ్ బౌలింగ్ తీసుకున్నారు. ఇదైతే నో బ్రెయినర్, అసలు ఖచ్చితంగా బౌలింగ్ తీసుకుంటారు ఎవరు గెలిచినా. ఎందుకంటే వర్షం పడింది, మ్యాచ్ ఆల్రెడీ 1 అవర్ 20 మినిట్స్ డిలే అయింది ఆల్రెడీ. అండ్ దెన్ మొత్తం క్లౌడీగా ఉంది అట్మాస్ఫియర్, సో విండీగా ఉంది. సో అలాంటి దాంట్లో మంచి పేస్ బౌలింగ్ పడుతుంది. అండ్ పాకిస్తాన్ దగ్గర నలుగురు వరల్డ్ క్లాస్ పేస్ బౌలర్స్ ఉన్నారు. సో కాబట్టి వాళ్ళు అన్డౌటెడ్లీ బౌలింగ్ తీసుకున్నారు. ఈవెన్ ఇండియా కూడా బౌలింగ్ తీసుకునే వాళ్ళు. ఇండియా ప్లేయింగ్ 11 చూసినట్టయితే ఇండియా అయితే సేమ్ అదే లాస్ట్ మ్యాచ్ ఎవరినైతే ఆడించారో అదే ప్లేయింగ్ 11 ఆడించింది. ఐర్లాండ్ తోటి ఎవరినైతే ఆడించారో చేంజెస్ ఏమీ చేయలేదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివం దుబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ అండ్ మొహమ్మద్ సిరాజ్ చేంజెస్ చేయలేదు. అండ్ పాకిస్తాన్ ప్లేయింగ్ 11 అయితే ఒక్క చేంజ్ చేశారు. వాళ్ళు కొన్ని రోజుల నుంచి ఫుల్గా ఫామ్లో లేకుండా ట్రోల్స్ ఎదుర్కొంటూ ఉన్న ఆజమ్ ఖాన్ను పక్కన పెట్టేసి ఈ మ్యాచ్కి ఫిట్ అయిన ఇమాద్ వసీంని తీసుకొచ్చేశారు టీంలోకి. తనైతే రిటైర్మెంట్ నుంచి బయటకు వచ్చి మరీ ఆడుతున్నాడు ఈ టోర్నమెంట్ అలాంగ్ విత్ మొహమ్మద్ ఆమీర్. సో కాబట్టి ఫిట్ అయిన వెంటనే టీంలోకి తీసుకొచ్చేశారు. అండ్ దెన్ వాళ్ళ టీం స్ట్రక్చర్ అయితే సేమ్, మిగతా వాళ్ళంతా సేమ్ ఉన్నారు. బాబర్ ఆజం, మొహమ్మద్ రిజ్వాన్, ఉస్మాన్ ఖాన్, ఫఖర్ జమాన్, షాదాబ్ ఖాన్, ఇమాద్ వసీం, ఇఫ్తికార్ అహ్మద్, షహీన్ అఫ్రీది, నజీం షా, మొహమ్మద్ అమీర్ అండ్ హారిస్ రౌఫ్. సో ఫస్ట్ బ్యాటింగ్ దిగిన ఇండియా అయితే ఫస్ట్ అయితే అగైన్ మనకి తెలిసినట్టు విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ అనే ఓపెనింగ్ వచ్చారు లాస్ట్ మ్యాచ్ లాగానే. అండ్ దెన్ ఫస్ట్ ఓవర్లోనే రోహిత్ శర్మ అయితే ఒక మంచి పికప్ షాట్, ఫ్లిక్ షాట్తో మంచి 6 కొట్టాడు షహీన్ అఫ్రీది పైన. అండ్ లాస్ట్ బాల్ కూడా ఒక ఎల్బిడబ్ల్యూ షౌట్ అయితే మిస్ అయింది, ఎడ్జ్ తగిలి ప్యాట్కి తగిలింది, లేదైతే ప్లంబ్ ఎల్బిడబ్ల్యూ అది బ్యాట్కి తగిలింది కాబట్టి నాట్అవుట్ అయ్యాడు. సో మొత్తానికి ఒక ఫుల్ ఇన్ స్వింగర్ వచ్చిన బాల్ని అయితే ఆ విధంగా ఛాన్స్ సేవ్ అయ్యాడనే చెప్పాలి. బట్ అంతలోనే మళ్ళీ రెయిన్ రిటర్న్ రావడంతో 1 ఓవర్ అయిన వెంటనే మళ్ళీ మ్యాచ్ అయితే ఆగిపోయింది. బట్ ఈ మ్యాచ్కి నార్మల్ మ్యాచ్కి అయితే 1 అవరే ఇస్తారు అనుకుంటాను. ఎక్స్ట్రా టైం ఈ మ్యాచ్కి 1.5 అవర్ ఇచ్చారు ఎక్స్ట్రా టైం, రిజర్వ్ టైమ్. సో కాబట్టి ఓవర్స్ అయితే లూజ్ అవ్వలేదు. మరొక 15-20 నిమిషాల్లో మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ వచ్చిన వెంటనే విరాట్ కోహ్లీ ఫస్ట్ కవర్ డ్రైవ్తో స్టార్ట్ చేసిన వెంటనే పెద్ద షాక్ తగిలింది ఇండియాకి. సో విరాట్ కోహ్లీ ఇక్కడ మనం ఇంటెంట్ గురించి మాట్లాడుతున్నాం ఐపీఎల్ నుంచి, అదే ఇంటెంట్ని కంటిన్యూ చేస్తున్నాడు. మంచి ఫస్ట్ షాటే అంత స్వింగ్ అవుతున్నప్పుడు జనరల్గా మనం చూస్తాం కొంచెం వెయిట్ చేసి ఆడేవాడు. బట్ ఫస్ట్ బాలే డ్రైవ్ కొట్టి 4 కొట్టాడు. అండ్ మళ్ళీ అటాక్ ట్రై చేయకపోయి కవర్ పాయింట్లో క్యాచ్ ఇచ్చేసి అవుట్ అయిపోయాడు నజీం షా బౌలింగ్లో. సో ఇక్కడే పెద్ద షాక్ తగిలింది ఇండియాకి. అండ్ దెన్ రోహిత్ శర్మ 6 కొట్టి మంచి టచ్లో ఉన్నాడు అనుకుంటే
నెక్స్ట్ ఓవర్‌లో రోహిత్ శర్మ అదే షాట్‌ని రిపీట్ చేయబోయి కానీ ఈసారి బాల్ అయితే బ్యాట్ మీదకి రాకుండా కొంచెం ఎక్కువ బౌన్స్ అవ్వడం వల్ల ఎడ్జ్ తగిలి అదే డీప్‌లో క్యాచ్ బట్టి ఔట్ అయిపోయాడు 13 రన్స్ కొట్టి. సో, కాబట్టి ఓపెనర్స్ ఇద్దరు ఔట్ అయిపోయారు. సో, దాని తర్వాత 2 డౌన్‌లో 1 డౌన్‌లో పంత్ వచ్చినా 2 డౌన్‌లో ఈసారి కొత్తగా స్కై రాకుండా అక్షర్ పటేల్‌ని పంపించారు. సో, మోస్ట్‌లీ ఆల్రెడీ ఇద్దరు పంత్ ఉన్నాడు లెఫ్ట్ హ్యాండర్. మరి ఇంకొక లెఫ్ట్ హ్యాండర్ పంపించారు. ఎందుకంటే మొహమ్మద్ అమీర్, అఫ్రిది వీళ్ళంతా లెఫ్ట్ ఆర్మ్ బౌలర్స్. సో, కాబట్టి వీళ్ళని స్వింగ్‌ని నెగెట్ చేయడానికి కొంచెం లెఫ్ట్ హ్యాండర్స్‌కి ఈజీగా ఉంటది అని నేను అనుకుంటున్నాను. ఆ డెసిషన్ వెనక రీజన్ అయితే. మరి మొత్తానికి అక్షర్ పటేల్ అయితే కొంచెం ఫస్ట్‌లో స్లో అయినా గానీ పవర్ ప్లేని యూజ్ చేసుకుంటూ అక్కడక్కడ బౌండరీస్ కొట్టాడు. అండ్ లాస్ట్‌లో ముఖ్యంగా సిక్స్త్ ఓవర్‌లో అయితే రిషబ్ పంత్ తనకి డ్రాప్ క్యాచెస్ కొన్ని యూజ్ చేసుకుంటూ మొత్తానికి పవర్ ప్లే అయ్యేసరికైతే స్కోర్ 50 రన్స్‌కి తీసుకొచ్చేసారు వీళ్ళిద్దరూ కలిసి. సో, దట్ ఈస్ వెరీ, వెరీ గుడ్ స్టార్ట్ అని చెప్పాలి ఇలాంటి పిచ్‌లో. ఎందుకంటే ఇంత మంచి స్టార్ట్ వచ్చిన తర్వాత దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి మన దగ్గర మంచి బ్యాట్స్‌మెన్ ఉన్నారు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అని అనుకున్నాను నేనైతే. బట్ చూద్దాం ఏం జరిగిందో. సో, దీని తర్వాత ఏం జరిగింది అంటే అక్షర్ పటేల్ మళ్ళా హిట్టింగ్‌కి ట్రై చేస్తూ మళ్ళీ బౌన్స్ వల్ల అగైన్ బాల్ అయితే అస్సలు బౌన్స్ అవ్వలేదు. ఈ విధంగా బౌల్డ్ అయిపోయాడు నజీమ్ షా బౌలింగ్‌లో. అండ్ క్రీజ్‌లోకి స్కై వచ్చాడు. అండ్ దాని తర్వాత అయితే ఆహ్ ఇలాగ రిషబ్ పంత్ మొత్తం ర్యామ్ షాట్స్ పిచ్చి పిచ్చిగా ఎడ్జ్‌లయినయి. ఎటు పడితే అటు కొట్టాడు. రివర్స్ స్వీప్స్ చాలా ట్రై చేశాడు. ర్యామ్ షాట్స్, పికప్ షాట్స్, ఫ్లిక్ షాట్స్ ఇలా ఆడుతూనే మొత్తం అసలు అన్‌కన్వెన్షనల్‌గా అయితే స్కోరింగ్ చేశాడు. అండ్ ఇలాంటి పిచ్‌లో అలాగే ఆడాలి అన్నట్టు అనిపించింది నాకైతే. మొత్తానికి రిషబ్ పంత్ స్కోర్ వల్ల 10 ఓవర్స్‌కి అయితే 81 వచ్చేసింది స్కోరు. సో, కాబట్టి చాలా మంచి స్కోరు. ఇంకా మిగతా బా 10 ఓవర్లకి అట్‌లీస్ట్ 60 బాల్‌కి 70 రన్‌లు కొట్టినా 150 బేర్ మినిమమ్ అనుకున్నాము. అండ్ ఇదే రిపీట్ డబుల్ చేస్తే 160 అయితే ఖచ్చితంగా కొడతారు గ్యారంటీ అని అనిపించింది. ఎందుకంటే వికెట్స్ కూడా ఉన్నాయి కాబట్టి పంత్‌ని ఫార్మ్ చేసి. బట్ ఇక్కడ నుంచి మ్యాచ్ అయితే కంప్లీట్లీ టర్న్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి ముఖ్యంగా దీనికి బ్లేమ్ చేయాల్సిందైతే ఇండియన్ బ్యాట్స్‌మెన్ యొక్క షాట్ సెలెక్షన్ మాత్రమే. సో, ఇది ఫస్ట్ స్టార్ట్ అయిందొచ్చేసి సూర్యకుమార్ యాదవ్ తోటి. సో, ఆహ్ ఆఫ్ సైడ్ ఫీల్డింగ్‌ని అంతా సర్కిల్‌లో పెడితే సర్కిల్ పైనుంచి బయటికి ఆడదామని చెప్పేసి సూర్యకుమార్ యాదవ్ ఒక చెత్త షాట్ ఆడేసి ఔట్ అయిపోయాడు. అసలు ఇలాంటి పిచ్‌లో ఆ షాట్స్ అనేవి పాసిబులే కాదు. గ్యాప్స్‌లోకి ట్రై చేసుకుంటూ ఆడుకోవాలి. సో, ఫస్ట్ తను ఔట్ అయిపోతే తర్వాత మన ఐపీఎల్‌లో స్పిన్నర్స్‌ని బుల్లీ చేసే శివం దూబే మొత్తానికి ఫుల్‌గా అయితే ఎక్స్‌పోజ్ అయిపోయాడు. ఎందుకంటే ఇలాంటి పిచెస్‌లో తనకి ఆడే స్కిల్ సెట్ లేదు అనేసి క్లియర్‌గా తెలుస్తా ఉంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో స్ట్రగుల్ అయ్యాడు ఆల్రెడీ చూసాం. బట్ ఈ మ్యాచ్‌లో కూడా మళ్ళీ అదే రిపీట్ అయింది. ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ డెంట్ అయి ఉంటది తనకి. తినైతే ఇంకొక మ్యాచ్ మేబీ ట్రై చేస్తారేమో. బట్ అది కూడా పర్ఫార్మ్ చెబితే ఖచ్చితంగా పక్కన కూర్చోబెడతారు శివం దూబేని. మొత్తానికి చాలా మొమెంటమ్ కిల్లింగ్ ఇన్నింగ్స్ ఆడాడు శివం దూబే. 9 బాల్లు ఆడి 3 రన్‌లు కొట్టాడు. ఔట్ అయింది కూడా జస్ట్ డిఫెన్స్ ఆడబోయి ఆ 8 బాల్లు ఆడాక పిచ్ ఎలా ప్లే అవుతుందని ఒక ఐడియా రావాలి. ఏం షాట్స్ ఆడాలి, ఆడకూడదు అనేసి. బట్ అలాగే ఆహ్, డిఫెన్స్ ట్రై చేసి బౌలర్‌కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయిపోయాడు. అండ్ దెన్ ఆహ్ దాని తర్వాత రిషబ్ పంత్ ఇంకా పెద్ద షాక్. సో, ఇక్కడ కొంచెం బ్రెయిన్ ఫెడ్ మూమెంట్ 2 వికెట్లు పడ్డాయి లాస్ట్ ఓవర్‌లో. సో, ఇంకొంచెం ఇంకో 2 ఓవర్స్ రిస్క్ తీసుకోకుండా అట్‌లీస్ట్ సింగిల్స్‌తో ముందుకు తీసుకెళ్ళాలి. అలాంటిది అగైన్ సేమ్ స్కై లాగా ఆఫ్ సైడ్ ఫీల్డ్ లోపల పెడితే మొహమ్మద్ అమీర్ బౌలింగ్‌లో బయటికి కొడదామని చెప్పేసి స్ట్రెయిట్‌గా పైకి లేపుతాడు. అది కూడా అగైన్ బౌన్స్ ఎక్కువ అయ్యేసరికి పైకి లేసి రిషబ్ పంత్ కూడా ఔట్ అయిపోయాడు. రిషబ్ పంత్ హైయెస్ట్ స్కోరర్ ఇన్నింగ్స్‌కి 42 రన్లు మంచి స్ట్రైక్ రేట్‌తోనే కొట్టాడు. మిగతా వాళ్ళ స్ట్రైక్ రేట్ అన్నీ చూడండి అసలు 100 దగ్గరే ఉన్నాయి. సో, ఇంత పంత్ వల్లే ఈ మాత్రం స్కోర్ అన్నా వచ్చింది. బట్ ఆ టైంలో మెంటల్‌గా షాట్ సెలెక్షన్, ఆ బ్రెయిన్ ఫెడ్ మూమెంట్ మొత్తం అయితే చాలా నెగెటివ్. అండ్ బిగ్గెస్ట్ షాక్ నెక్స్ట్ బాల్ వెంటనే రవీంద్ర జడేజా ఫస్ట్ వచ్చిన బాలే ఆఫ్ సైడ్ జస్ట్ పుష్ అయిపోయి అగైన్ బౌన్స్ ప్రాబ్లమ్ వల్ల ఔట్ అయిపోయాడు. సో, 10 ఓవర్స్‌కి 81 ఉన్న స్కోర్ 15 ఓవర్లకి 97 అయింది. 7 వికెట్లకి. సో, 15 ఓవర్లు 97, 7 అంటే 110 లోపు ఆల్ ఔట్ అయిపోతారని అనుకుంటాము ఖచ్చితంగా. బట్ క్రీజ్‌లో ఉన్నది మనకి పెద్దన్న ఉన్నాడు హార్దిక్ పాండ్యా. అసలు ఈ సిట్యుయేషన్‌కి ఎలా వచ్చాం 4 వికెట్లు 5 ఓవర్‌లో అనేది ఇక్కడే మొత్తం కంప్లీట్‌గా ఇండియా మొత్తం వీళ్ళంతా మనం నోట్ చేయాల్సింది ఏందంటే వీళ్ళంతా ఐపీఎల్ స్టార్సే. చూసుకోండి మొత్తం ఇంటర్నేషనల్‌లో ఎప్పుడు క్లచ్ ఇన్నింగ్స్ ఆడినవైతే లేవు. రిషబ్ పంత్ టెస్ట్ క్రికెట్‌లో అయితే ఆడాడు గానీ వన్ డేస్ లిమిటెడ్ ఓవర్స్‌లో అయితే ఇలా క్లచ్ ఇన్నింగ్స్ ఏవి లేవు. సూర్యకుమార్ యాదవ్ చెప్పక్కర్లేదు పెద్ద ఇన్నింగ్స్ మీద. శివం దూబే ఇప్పుడిప్పుడే వస్తున్నాడు. జడేజా కూడా. సో, కాబట్టి మనకున్నది ఇంకా మోస్ట్‌లీ పాకిస్తాన్ మ్యాచ్‌లంటే హార్దిక్ పాండ్యానే ఎక్కువ ఎప్పుడు పర్ఫామ్ చేసేది, విన్ చేపిచ్చేది ఇండియాకి. సో, పాండ్యా ఉంటే ఇంకా హోప్స్ ఉన్నింది. 5 ఓవర్లకి అట్‌లీస్ట్ ఒక 30 రన్‌లు కొట్టినా 130 వరకు తీసుకెళ్తారు. ఖచ్చితంగా ఫైట్ చేయొచ్చు అని. బట్ 120 వరకెళ్ళింది స్కోరు. బట్ హార్దిక్ పాండ్యా అయితే రీజన్ కాదు దానికి. పాండ్యా 12 బాల్లు ఆడి 7 రన్‌లు కొట్టి ఔట్ అయిపోయాడు. అందులో ఒకటి ఎడ్జ్ తగిలి ఎళ్ళిన 4 లేదంటే బ్యాట్ నుంచి ప్రాపర్‌గా కొట్టిందైతే 3 రన్‌లే.
ఆ మాత్రం వచ్చిందంటే లాస్ట్‌లో హర్షదీప్ సింగ్ అండ్ దెన్ మొహమ్మద్ సిరాజ్ ఆడారు. మధ్యలో జస్ప్రీత్ బుమ్రా కూడా అగైన్ వచ్చిన ఫస్ట్ బాలే అటాక్‌కి ట్రై చేసి డకౌట్ అయిపోతే బుమ్రా అండ్ హర్షదీప్ కలిసి ఇద్దరు 16 రన్‌లు కొట్టారు. అందువల్ల స్కోర్ మొత్తానికి 119కి వచ్చింది. ఇంకా ఒక ఓవర్ మిగిలిపోయింది. ఔట్ అయింది కూడా రన్‌ఔట్ అయ్యారు. అక్కడ బాగా కోపం వచ్చింది నాకైతే. అట్‌లీస్ట్ రన్‌ఔట్ కాబట్టి ఇంకొక 5 రన్‌లన్నా వచ్చేవి లాస్ట్ ఓవర్‌లో. అనవసరంగా రన్‌ఔట్ అయ్యారే అన్నట్టు అనిపించింది. ముందే మాట్లాడుకొని కొంచెం అండర్‌స్టాండింగ్‌తో పరిగెత్తుంటే మొత్తానికి ఇది 19 ఓవర్స్‌కి 119 అంటే నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇండియా ఒకవేళ దీన్ని డిఫెండ్ చేస్తే వాళ్ళ లీస్ట్ టోటల్ దట్ దే కెన్ డిఫెండ్ అవుతది. పాకిస్తాన్ కూడా ఎప్పుడు ఇంతకంటే తక్కువ టోటల్‌ని చేజ్ చేయకుండా లేరు. సో, కాబట్టి ఖచ్చితంగా ఆడ్స్ ఆర్ ఇన్ దేర్ ఫేవర్. బట్ పిచ్ కష్టం కాబట్టి రన్ రేట్ పోకుండా 18, 19 ఓవర్స్ వరకు మెయింటైన్ చేస్తారేమో అనుకున్నాం. బట్ మ్యాచ్ అయితే మొత్తానికి ఆహ్, గెలిచారు ఇండియా. అదెలా అని చూస్తే సెకండ్ ఇన్నింగ్స్ అగైన్ ఫస్ట్ మనకి బాబర్ ఆజమ్ అండ్ మొహమ్మద్ రిజ్వాన్ అయితే వాళ్ళు వచ్చేసారు. ఎస్టాబ్లిష్డ్ సెట్ ఓపెనింగ్ పెయిర్ అండ్ వాళ్ళు ఫస్ట్ 4 ఓవర్స్ నిదానంగా ఆడుకుంటూ ఫస్ట్ 4 ఓవర్స్‌లో అయితే వికెట్ ఇవ్వలేదు. బట్ దెన్ అప్పుడొచ్చాడు జస్ప్రీత్ బుమ్రా తన సెకండ్ ఓవర్ బౌలింగ్‌లో స్కై పట్టిన ఒక వెరీ గుడ్ స్లిప్‌లో డైవింగ్ క్యాచ్ తోటి బాబర్ ఆజమ్ అయితే అవుట్ అయిపోయాడు. ఫస్ట్ వికెట్‌గా 10 బాల్‌లకి 13 రన్‌లు కొట్టేసి అవుట్ అయిపోయాడు బాబర్ ఆజమ్. సో, ఇంక ఇక్కడ నుంచి తర్వాత వన్ డౌన్ వచ్చిన బ్యాట్స్‌మెన్ అయితే ఉస్మాన్ ఖాన్ స్ట్రగుల్ అయ్యాడు. బట్ మొహమ్మద్ రిజ్వాన్ మాత్రం అక్కడక్కడ బౌండరీస్ కొడుతూ సింగిల్స్ రొటేట్ చేస్తూ మొత్తానికి పవర్ ప్లేకి 35 రన్‌లు తీసుకొచ్చాడు. గుడ్ పవర్ ప్లే. అదేంటి బాల్ టు బాల్ కూడా లేదంటే బట్ ఆ రిక్వైర్డ్ రన్ రేట్ అంతే ఉంది. 6 రన్‌లే కొట్టాలి. బాల్‌కి 1 రన్ కొట్టాలి. వాళ్ళు అదే రేట్‌ని కొట్టుకుంటూ వెళ్తున్నారు. మెయిన్ వాళ్ళకి వికెట్స్. బట్ ఇక్కడ నుంచి కొంచెం యాక్సలరేట్ చేసి ఉండాల్సింది అనిపించింది. వాళ్ళు లాస్ట్ వరకు పెట్టుకోకుండా వికెట్స్ ఉన్నా కూడా ఇలాంటి పిచ్ మీద కష్టం కొత్త బ్యాట్స్‌మెన్ ఆడడానికి. బట్ వాళ్ళైతే లాస్ట్‌లో కొడదాం అనుకోని తీసుకెళ్ళడం కొంచెం ఇక్కడ రాంగ్ స్ట్రాటజీ అయింది వాళ్ళకైతే. ఎందుకంటే తర్వాత ఉస్మాన్ ఖాన్ స్ట్రగుల్ అయిపోయి తర్వాత కొంచెం సేపు స్ట్రైక్ రొటేట్ చేసినా కానీ 10 ఓవర్లకి 57 వచ్చింది స్కోర్. 22 రన్స్ కొట్టారు. నెక్స్ట్ 4 ఓవర్స్‌కి అగైన్ బాల్ టు బాల్ ట్రై చేశారు. సో, ఇక్కడ నుంచన్నా యాక్సలరేట్ చేసి ఉండాల్సింది. సో, 10 ఓవర్లకి 57 ఉన్న వాళ్ళ టార్గెట్ మిగతా 10 ఓవర్లకి 63 రన్లే. 60 బాల్‌లకి 63 బాల్ టు బాల్ చాలా ఈజీ అని అనుకున్నాము. బట్ అక్కడి నుంచి మ్యాచ్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఫస్ట్ అయితే ఉస్మాన్ ఖాన్ అవుట్ అయిపోయాడు. 13 రన్స్ కొట్టి 15 బాల్స్‌లో. అండ్ దాని తర్వాత అగైన్ ఫఖర్ జమాన్ వచ్చి రాగానే ఒక 6 కొట్టి ఇంటెంట్‌గా ట్రై చేసి మేబీ మ్యాచ్‌ని పాకిస్తాన్ వైపు తిప్పి వెళ్ళిపోతాడేమో ఒక 2, 3 ఓవర్లు ఉన్న అనుకున్నాం కానీ వెంటనే జస్ప్రీత్ బుమ్రాకి ఓవర్ ఇచ్చారు. అండ్ ఆహ్, బుమ్రా అయితే అవుట్ చేసాడు ఫఖర్ జమాన్‌ని. సో, కాబట్టి 13 ఔట్ ఆఫ్ 8 అయింది స్కోర్ అయితే. తను అవుట్ అయిన స్కోర్ అయితే 13 రన్స్. అందరు బ్యాట్స్‌మెన్ అవుట్ అయిన వాళ్ళు 13కి అవుట్ అయిపోయారు. అండ్ దెన్ దాని తర్వాత సారీ తిన వికెట్ కాదు బుమ్రాకి నెక్స్ట్ వచ్చి మొహమ్మద్ రిజ్వాన్ని తన సెకండ్ స్పెల్‌లో ఫస్ట్ బాల్ బౌల్ చేశాడు. ఇది ఇంతకు ముందు ఫోటో మొహమ్మద్ సిరాజ్ ఒక త్రో వేస్తే బాల్ తగులుతది రిజ్వాన్‌కి. బట్ అగైన్ మొహమ్మద్ రిజ్వాన్ అయితే అవుట్ అయిపోయాడు. బౌల్డ్ చేస్తాడు జస్ప్రీత్ బుమ్రా వచ్చేసి 44 బాల్స్‌కి 31 చాలా చాలా స్లో ఇన్నింగ్స్. అట్లీస్ట్ తను బాల్ టు బాల్ ఆడున్న ఆ 10 రన్‌లు గెలిచేసేవాళ్ళు పాకిస్తాన్ ఇంకొంచెం ఫాస్ట్‌గా ఆడుంటే. మొత్తానికి 15 ఓవర్లకి 53 అయింది. 4 వికెట్లు అయిపోయాయి. బట్ ఇక్కడ నుంచి ఇంకా ఒక మ్యాచ్ టైట్ అని అయితే అర్థమైపోయింది. లాస్ట్ ఓవర్ వరకు ఖచ్చితంగా వెళ్తదని నేను అనుకున్నాను. ఎందుకంటే 30 బాల్‌కి 37 టార్గెట్. బట్ వచ్చిన వాళ్ళు ఆడడం అంత ఈజీ కాదు. అందులో ఉన్నది ఆల్రౌండర్స్ ఇమాద్ వజీం, షాదాబ్ ఖాన్ మంచి బ్యాటింగ్ ఆడగలరు. అండ్ దెన్ ఇఫ్తికార్ కూడా ఉన్నాడు వాళ్ళ స్పెషలిస్ట్ ఫినిషర్. బట్ స్టిల్ ఖచ్చితంగా మ్యాచ్ టైట్ అవుతది అని అనుకున్నాము. అండ్ అదే జరిగింది. ఫస్ట్ షాదాబ్ ఖాన్ అయితే ఎక్కువ హిట్టింగ్ చేయలేకుండా అవుట్ అయిపోయాడు. 7 బాల్స్ ఆడి 4 రన్స్. బాగా స్ట్రగుల్ అయ్యాడు బాల్స్ కనెక్ట్ చేయడానికి. అండ్ దెన్ వాళ్ళిద్దరు ఫినిషర్స్ కూడా లాస్ట్ వరకు గేమ్‌ని తీసుకెళ్దాం అనుకున్నారు కానీ జస్ప్రీత్ బుమ్రా ఛాన్స్ ఇవ్వలేదు. 19థ్ ఓవర్ వచ్చాడు బుమ్రా బౌలింగ్‌లో అగైన్ అసలు 2, 3 మిస్సెస్ అయ్యాయి. అగైన్ ఒక బుమ్రా ఎఫెక్ట్ ఎలా ఉంటదంటే ఫుల్ టాస్ పడినా కూడా బ్యాట్స్‌మెన్ కొట్టలేకపోతున్నారు. ఆ ఫియర్ ఫ్యాక్టర్ తోటి. అలాగే ఏసిన ఒక ఫుల్ టాస్ బాల్‌ని ఇఫ్తికార్ పెద్ద షాట్‌కి ట్రై చేసి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. 9 బాల్‌లకి 5 అండ్ దెన్ లాస్ట్ ఓవర్‌లో 18 రన్స్ కొట్టాల్సి ఉంది. అండ్ హర్షదీప్ బౌలింగ్‌కి వస్తాడు. అండ్ దెన్ హర్షదీప్ ఫస్ట్ బాల్‌కే ఇమాద్ వజీంని రిమైనింగ్ బ్యాట్స్‌మెన్ అవుట్ చేస్తాడు. 5 బాల్స్ తను కూడా 9 బాల్స్ ఆడి 5 రన్స్. చూడండి వీళ్ళంతా ఎలా స్ట్రగుల్ అయ్యారు లాస్ట్‌లో ఫినిషర్స్ వచ్చేసి. కొత్త బ్యాట్స్‌మెన్‌కి అసలు ఏమాత్రం ఈజీ కాదు పిచ్‌లో. ఎస్టాబ్లిష్డ్ బ్యాట్స్‌మెన్ ఇక్కడ
రిజ్వాన్ వికెట్ ఎప్పుడైతే పడిందో బుమ్రా నుంచి అప్పుడే అర్థమైపోయింది ఇండియా ఫేవరెట్స్ అయ్యారు అనేసి. అదే కంటిన్యూ చేశారు మిగతా బౌలర్స్ అందరూ చాలా చాలా లాస్ట్‌లో ఒక్కొక్కరు ఒక్కొక్క ఓవర్ ఏశారు లాస్ట్ 5 ఓవర్లు. బట్ స్టిల్ ఎవ్రీ వన్ పర్ఫార్మ్డ్ అనే చెప్పాలి. అండ్ దెన్ లాస్ట్ ఓవర్‌లో వీళ్ళిద్దరూ ట్రై చేశారు గానీ షహీన్ అండ్ నజీమ్ షా ముఖ్యంగా 2 ఫోర్‌లు కూడా కనెక్ట్ చేశాడు. బట్ టార్గెట్ లాస్ట్ ఓవర్ 18 అంటే కొట్టేది కాదు. ఈ పిచ్‌లో అయితే ఖచ్చితంగా కొట్టేది కాదు. మొత్తానికి 20 ఓవర్లకి 113 వచ్చింది స్కోర్. మొత్తానికి ఇండియన్ బౌలర్స్ అయితే మొత్తానికి ఒక కన్సాలిడేటెడ్ ఎఫర్ట్ అని చెప్పాలి. మొత్తం కంబైన్డ్ ఎఫర్ట్ ఇండియన్ బౌలర్స్ నుంచి. బ్యాటింగ్ ఫెయిల్ అయినప్పుడు బౌలర్స్ అనేది ఇలా వచ్చి గెలవడం అనేది ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ బూస్టింగ్ అవుతుంది ఫ్యూచర్‌లో స్కోర్ డిఫెండ్ చేసేటప్పుడు ఇండియాకి. మొత్తానికి తన అద్భుతమైన స్పెల్ వేయడం వల్ల జస్ప్రీత్ బుమ్రాకి అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చేశారు. 4 ఓవర్స్‌కి 3 వికెట్స్, 14 రన్స్. అండ్ దెన్ పాయింట్స్ టేబుల్ చూసుకున్నట్లయితే మన గ్రూప్‌ది దీని తర్వాత ఇండియా అయితే టాప్ పొజిషన్‌కి వెళ్ళిపోయారు. టాప్ రన్ రేట్ తోటి యూఎస్ఏ తోటి. అండ్ పాకిస్తాన్ ఎలిమినేషన్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టుగానే తెలుస్తా ఉంది. దానికి జరగాలంటే యూఎస్ఏ వాళ్ళ మిగతా 2 మ్యాచ్‌ల్లో ఒకటి గెలిస్తే చాలు. ఇండియా ఎలాగో గెలుస్తది. సో, ఇండియా ఒకవేళ యూఎస్ఏని ఓడించినా కూడా ఇండియా మ్యాచ్ ఇంకొకటి కెనడాతో ఉంటది. అది కూడా మోస్ట్‌లీ గెలుస్తాం. సో, ఇండియా అయితే 8 పాయింట్స్‌తో క్వాలిఫై అయిపోతది. సో, యూఎస్ఏకి ఇంకొక మ్యాచ్ ఉంటది ఐర్లాండ్‌తో. యూఎస్ఏ ఐర్లాండ్సే ఫేవరెట్ అని చెప్పాలి. వాళ్ళు బట్ కరెంట్ ఫార్మ్ యూఎస్ఏ హోమ్ గ్రౌండ్. వాళ్ళు ఈ ఆడుతున్న విధానం చూస్తే ఐర్లాండ్ ఖచ్చితంగా అసలు ఫామ్‌లో లేరు. సో, యూఎస్ఏ వాళ్ళు అదే కరెంట్ ఫామ్‌ని కంటిన్యూ చేసి ఐర్లాండ్‌ని ఓడిస్తే 6 పాయింట్లు వచ్చేస్తారు. పాకిస్తాన్ 6 పాయింట్లు రీచ్ అవ్వలేరు. ఎందుకంటే పాకిస్తాన్‌కి కెనడా, ఐర్లాండ్‌తో మ్యాచ్‌లున్నాయి. ఆ 2 గెలిచినా 4 పాయింట్లకే రాగలరు. సో, యూఎస్ఏ ఐర్లాండ్ మీద గెలవాలి అని కోరుకుంటే మనం ఖచ్చితంగా పాకిస్తాన్ అయితే ఓడిపోతది. ఒకవేళ ఆ మ్యాచ్ ఓడిపోయినా కూడా తక్కువ మార్జిన్ ఓడిపోయి నెట్ రన్ రేట్ మెయింటైన్ చేసుకుంటే యూఎస్ఏ, పాకిస్తాన్ 2 గెలిచినా కూడా నెట్ రన్ రేట్ యూఎస్ఏ 4 పాయింట్లతో టై అయినా వీళ్ళతోటి నెట్ రన్ రేట్ రాలేదు అంటే అప్పుడు కూడా వెళ్ళిపోయి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ అలా అవ్వదు మోస్ట్‌లీ. ఎందుకంటే పాకిస్తాన్ చిన్న టీమ్స్ కాబట్టి పెద్ద రేషియోతోనే కొట్టొచ్చు వాళ్ళని. కొంచెం అందులోని ఇప్పుడు ఫైర్‌లో ఉంటారు కాబట్టి. సో, కాబట్టి యూఎస్ఏ ఐర్లాండ్ ఓడిస్తే మాత్రం పాకిస్తాన్ డైరెక్ట్ ఇంటికి సర్దుకోవచ్చు బ్యాగ్స్ ఇంకా. సో, మొత్తానికి పాయింట్స్ టేబుల్ అయితే ఇలా ఉంది. నెక్స్ట్ మ్యాచ్ తర్వాత రివ్యూలో కలుసుకుందాం. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై.